ప్రజా దీవెన సభకు విచ్చేసిన ఉమ్మడి పాలమూరు జిల్లా వాసులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాసేపట్లో మన ప్రియతమ నాయకుడు సీఎం రేవంత్ అన్న గారు ఇక్కడ రాబోతున్నారు. ఈరోజు వేదిక మీద మేమున్నామంటే అది కేవలం మీ ఆశీర్వాదంతోనే. ఇప్పుడు మీరు మనమందరం కలిసి వంశీ అన్న గారిని ఈ పార్లమెంట్లో భారీ మెజారిటీతో గెలిపిస్తారా? వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ నమస్కరిస్తూ, నిన్నగాక మొన్న ఈ బీఆర్ఎస్ నాయకులు మేడిగడ్డకు పోయినారు. దానికన్నా ముందు మేము పోయినాం. మమ్మల్ని చూసి వాళ్ళు వచ్చినారు. మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా జడ్చల మాజీ ఎమ్మెల్యే, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే, మళ్ళా పక్కన ఉన్న కర్వేన కానీ వట్టం కానీ ఉదండపూర్ కనిపించలేదా అని అడుగుతున్నాను. కనిపించలేదా ఉదండపూరు? ఈరోజు మహబూబ్నగర్కి వస్తే చాలా బాధగా ఉంది. ఇంకొక దుర్మార్గుడు ఉండేది ఇక్కడ. మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ ఆఫీసు ఎప్పుడు చూసినా కానీ అందంగా ఉండేది. హెరిటేజ్ బిల్డింగ్, దాన్ని కూలగొట్టిన రాక్షసుణ్ణి బొందబెట్టిన మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. దీనికన్నా ముందు ఈ బీఆర్ఎస్ నాయకుడు ఢిల్లీకి పోయేది. నేను పోయిన ఢిల్లీకి. నేను ఢిల్లీకి పోయి మా నాయకుడు కోమటిరెడ్డి వెంకన్నని కలిసి, నితిన్ గడ్కరీని కలిసి జడ్చలకి బైపాస్ కావాలని అడిగినాను. మళ్ళీ వాళ్ళు ఎందుకు పోయినారో తెలుసా? లిక్కర్ మాఫియా కవితని జైలుకి పంపించొద్దని. అదే తేడా మాకు బీఆర్ఎస్ నాయకులకి. 3 నెలలో భూ కబ్జాలు బంద్, మట్టి దొంగతనం బందు, ఇసుక మాఫియా బందు. మార్పు జరిగిందా? మార్పు జరిగిందా? నాకు చాలా అదృష్టం. సీఎం రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీగా మిడ్జిల్ మండలం నుండి గెలిచినాడు. ఈరోజు సీఎంగా ఆయన ఇక్కడికి రాబోతున్నాడు. అదే మండలం నా జడ్చల నియోజకవర్గంలో ఒక మండలం అది. అందుకే నేను అదృష్టంగా భావిస్తున్నాను. ముసల్మాన్ భాయో,